హలో అందరికీ వెల్కమ్ టు జై హబ్. ఈరోజు వీడియోలో సింపుల్గా మటన్ ఫ్రై పీస్ బిర్యానీ ఎలా తయారు చేయాలో చూద్దాం. చిన్నపిల్లలతో సహా మటన్ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. దీనికోసం కుక్కర్లో శుభ్రంగా కడిగిన మటన్ ముక్కలను వేసుకొని దానిలో 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, కొంచెం ధనియాల పొడి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు ఇందులో 1 గ్లాస్ వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ గీ వేయండి. అందులో కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేయండి. ఎక్కువగా ఫ్రై చేయకండి. కొంచెం ఫ్రై అవ్వగానే అందులో ఉడికించుకున్న మటన్ ముక్కలను ఇందులో వేసి ఒకసారి కలపండి. తరువాత ఇందులోనే ఉడికించుకున్న మటన్ ముక్కలలోని వాటర్ని కూడా కొన్ని పోసి ఒకసారి కలిపి మూత పెట్టి 2 మినిట్స్ ఉంచండి. 2 మినిట్స్ తర్వాత మూత తీసి అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి వేసి ఒకసారి బాగా కలపండి. ఇందులోనే 1 స్పూన్ మిరియాల పొడి కూడా వేయండి. మిరియాల పొడి వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత కొంచెం బటర్ వేసి లో ఫ్లేమ్లో 1 నిమిషం ఫ్రై చేయండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 2 స్పూన్స్ గీ వేయండి. గీ వేడవ్వగానే కొంచెం జీలకర్ర, లవంగాలు, జాపత్రి, అనస పువ్వు, చెక్క, 2 యాలుకలు, 1 పచ్చిమిర్చి వేసి ఫ్రై చేయండి. అవి ఫ్రై అవ్వగానే పొడవుగా కట్ చేసుకున్న 1 ఆనియన్ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. ఇప్పుడు అందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఫ్రై చేయండి. తర్వాత మిగిలిన మటన్ ముక్కల్లోని వాటర్ను కూడా ఇందులో పోయండి. కప్ రైస్కి 1.5 కప్పు వాటర్ పోయాలి. అప్పుడే రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. తగినంత సాల్ట్ కూడా వేసి కలపండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసి ఒకసారి కలపండి. వాటర్ బాగా తెరులుతున్నప్పుడు కడిగి పెట్టిన బాస్మతి రైస్ను వేయండి. రైస్ వేసిన తర్వాత ఒకసారి నీట్గా కలిపి మూత పెట్టి ఒక 10 మినిట్స్ కుక్ చేయండి. 10 మినిట్స్ తర్వాత మూత తీసి రైస్ మీద 1 పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా వేయండి. ఇప్పుడు అందులోనే ఫ్రై చేసిన మటన్ ముక్కలను రైస్ మీద వేయండి. ఇప్పుడు ఫ్రై ముక్కల మీద కొంచెం కొత్తిమీర, పుదీనా వేసి లో ఫ్లేమ్లో 5 మినిట్స్ కుక్ చేయండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే ఎంతో టేస్టీ మటన్ ఫ్రై పీస్ బిర్యానీ రెడీ అయింది. అంతే అండి, ఎంతో సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బాయ్.